చాలా పెద్ద గుమ్మడికాయలు మొత్తం అయ్యాలి చెప్తున్నారండి మొత్తం. ఇంకా బేరం లేదా? ఇదే పూర్తి ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఎముకల కూరకి ఎంత సరిలో అయితే మనం బయలుదేరాం అనమాట. చూడండి ఇప్పుడిప్పుడు తెల్లారుతుంది కదా, చూడండి లొకేషన్ ఏ విధంగా ఉందో. 6 అవుతుంది ఇప్పుడైతే. చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే ఇలా ఉందంట. మార్నింగ్ అయితే ఇలా ఉంది. దట్టమైన చలి అనమాట, అలాగే దట్టమైన అడవి కూడా ఇది. చూడండి ఎటు చూసిన కొండ వస్తుంది కదా అడవి. అండ్ మొత్తానికి అయితే తెల్లారిపోయిందండి. ఇప్పుడు మార్నింగ్ బయలుదేరాం కదా. ఇప్పుడైతే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పెద్దవలస గ్రామానికి అయితే వెళ్ళబోతుందండి. పెద్దవలస అనే విలేజ్ అనమాట. అక్కడ వారపు సంత జరుగుద్దండి. ఆ వారపు సంత ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మీకు చూపించబోతున్నాను. ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే గిరిజనులు పండించినటువంటి పంటలు, అలాగే అడవిలో సేకరించినటువంటి ఉత్పత్తులు ఉంటాయి కదా, అవన్నీ మార్కెట్లో అమ్ముతారండి. అవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీడియోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు చూస్తున్నట్టే ఒక లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, కొండల నుంచి వచ్చేటప్పుడు చల్లేదండి. పైకి ఘాట్ ఎక్కేసాం కదా, ఎక్కిన తర్వాత పైన చూడండి ఫాగ్ అయితే చాలా ఎక్కువ పడుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం ఫాగ్ అంతా దట్టమైన చల్ల అనమాట. ఎముకల కోరికంత చల్ల అయితే మన ప్రయాణం సాగుతుంది ఈరోజు. ఉదయం మార్నింగ్ కదా, ఫాగ్ చూసారా అలా పడుతుంది. మనం అయితే ఇప్పుడు చాలా హైట్లో ఉన్నామండి. చూసారు కదా, మీకు మొత్తం కంప్లీట్గా చూపిస్తాను. అయితే ఎక్కువగా కాఫీ తోటలు వేస్తారండి. కాఫీ పిక్కలు పండుతాయి చూడండి. ఆ కింద చెట్లు ఉన్నాయి కదా, కాఫీ చెట్లు అనమాట ఇవన్నీ. అలాగే ఇక్కడ పైనాపిల్, బత్తాయి ఎక్కువ పండుతాయి అనమాట. అలాగే కూరలు కూడా వేస్తారండి, క్యాబేజీ అలాగే అన్నీ పండుతాయి అనమాట. ఫ్రెండ్స్ నా వాయిస్ అయితే కొద్దిగా క్లాత్ అడ్డుగా ఉందనమాట, చలి వేస్తుంది కదా, అందువల్ల అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదైతే రోడ్డు వేస్తున్నారు అనమాట, సైడ్ కొట్టి చూసారు కదా. ఇదైతే మొత్తం కింద డౌన్ అంటే అది మొత్తం అంతా డౌన్ అనమాట. చలి అయితే చాలా బీవచ్చంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫాగ్ ఏ విధంగా పడుతుందో, దారి ఏమి కనిపించట్లేదు అనమాట. అండి ఎల్లగెల్లగా అయితే ఇంకా దారి ఏం కనిపించట్లేదు అనమాట, మొత్తం ఫాగ్ ఉంది. అలాగే మన శైలి అయితే పట్టి ఇవ్వట్లేదండి. ఎక్సిలేటర్ అలాగే క్లచ్ పట్టుకోవడానికి అసలు ఏమి సాయిస్ ఇవ్వట్లేదు. అంత చలి వల్ల అయితే మొత్తం చాలా ఇదిగా ఉన్నాయి శైలి అయితే. చూడండి అసలు ఏం కనిపించట్లేదు అనమాట. అసలు లొకేట్ అయితే ఇలా ఉంది, చూసారు కదా. ఫ్రెండ్స్ చూసారు కదండి, దాంతో డబల్ రోడ్ వేస్తున్నారు అనమాట. మంచి అయితే చాలా ఎక్కువగా ఉందండి. వచ్చేసాను కానీ ఎవరు లేరనమాట మార్కెట్లోన, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫ్రెండ్స్ ఇక్కడ ఆటోలు గట్టు ఉన్నాయి కదండి, వీళ్ళంతా రైతుల నుంచి సేకరించుకోవడానికి వచ్చారండి. రైతుల నుంచి వాళ్ళు తెచ్చినటువంటి కూరగాయలు రకరకాలు ఉంటాయి కానీ అవన్నీ కొనుక్కోవడానికి అయితే వీళ్ళు వస్తున్నారు అనమాట. వీళ్ళైతే దళారులు అనమాట, వ్యాపారస్తులు అనమాట వీళ్ళంతా. ఆ పిక్కలు వచ్చేసి 2000 అండి ఫ్రెండ్స్. ఆ మూట ఉంది అంటే 2300 అట్టండి అది మూట.
రూపాయలు తగ్గించాను మనం అంతా ఇచ్చాను కదా అంటే ఏం పేరు మీ పేరు? పండుబాబు. పండుగ ఏం తెచ్చారండి ఇక్కడికి? శ్రీరంపికలు ఇచ్చామండి. శ్రీరంపికల ఇవన్నీ ఎలాగండి ఇది ఎలాగిస్తున్నారండి? ఈ మూట 100 రూపాయలు ఇస్తున్నారండి. కేజీ 100 రూపాయల. ఈ మూట ఎంత చెప్తున్నారు మీరు? 3000 చెప్తున్నాం. 3000 చెప్తున్నారా? మీరు అటు ఇట్లోనే ఇచ్చేస్తారు. అండి ఇది వంకాయ ఇంకా పెద్ద సైజ్ అవుతాయండి. అదిలో చెప్తున్నారండి మొత్తం 300 చెప్తుంటామండి మొత్తం బ్యాగ్ అలాగా 300. మీ పేరండి? బాలరాజా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గోవాడేనా? అందరు చాలా పెద్ద గుమ్మడికాయలు మొత్తం అయ్యాలి చెప్తున్నారండి మొత్తం. ఇంకా బేరం లేదా? మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గోవాడేనా? ఎలా చెప్తున్నారు అది మూట? ఒకటి 50 ఒకటి 50 చెప్తున్నారండి. వాళ్ళు గిట్టుబాటు దొరకట్లేదు అనమాట. ఎంత చెప్తున్నారండి పోగిలుగా? ఇది పోగి అని చెప్తున్నా 500 చెప్తున్నారా? ఎన్ని మొత్తం ఉన్నాయి? 12. ఓకే. గోవాడ ఎక్కడండి అది? ఎన్ని కిలోమీటర్ ఉంటుంది కంచి? ఆటో పెట్టుకుని వచ్చేసారా? మొత్తం బ్యాచ్ అంత అదేనా? మొత్తం కూరలు పండిస్తారండి మొత్తం ఆ ఊరంతా? ఐటీ అయితే మొత్తం అందరూ వ్యవసాయం. ఇప్పుడు ఇప్పుడు ఇదెంతండి ఇది కేజీ? అదెలా చెప్తున్నారు మీరు ఇప్పుడు? 1000 రూపాయలు చెప్తున్నారా? ఇంకా గుత్తకి ఇచ్చేసి మీకు కావాల్సిన కొనుక్కుపోతుంటారు ఇంకా మొత్తం. ఓకే ఓకే. మీ పేరమ్మా? మీ పేరు ఏం పేరు? మల్లమ్మ. మీరు పిక్కలు తెచ్చారా? మొత్తం పిక్కలు గుమ్మడికాయలు తెచ్చిన కాఫీ పిక్కలు పండిస్తారేమా? అది ఎప్పుడు ఉంటుందా పంట? ఇప్పుడు ఉంటుందా? వస్తున్నారండి. అదెలాగా కేజీ? అదెలాగా రేటు ఉండే అప్పుడు దాకా భద్రం చేస్తారా? ఎన్నింటికి బయలుదేరారా మీరు అక్కడ? 5ంటికి బయలుదేరారా? దగ్గర కాబట్టి దాచుకుంటారా? ఈ 5 కుదరదు. ఇవాళ దాయడం కుదరదు. ఇదే పూర్తి కొత్తిమీర మీదండి. ఎక్కడి తెచ్చారండి కొత్తిమీర? ఎక్కడి తెచ్చారు? ఎక్కడి తెచ్చారు సార్? ఎక్కడి నుంచి తెచ్చారండి? చిత్తమాడ. ఎక్కడ ఉండదు? ఇది ఎలా చెప్తున్నారు? ఇది ట్రే వచ్చేసి ఇది 400కి ఇచ్చేసారా? మిగులుతుందా మీకు 400కి? మిగలడం అంతా రేట్ లేదని ఇంకా రేట్ లేదు. అది పిక్కల రేట్ ఎక్కువ ఉంది. పిక్కల రేట్ ఇది 20 కేజీలు 2400 2500 అమ్ముతున్నారు. 20 కేజీలు దిప్పకొని 4000 తెచ్చుకుంటున్నాం. 4000. ఏం పేరు సార్ మీది? ఇదండి గుంట ముక్కుందా? ఈ పండిస్తారని ఇంకేమైనా పండిస్తారు మీరు? ఇంకా ఇది క్యాబేజ్ కూడానా? అదలగా మరి మూట ఇది 700 చొప్పున ఇచ్చేసి 700 చొప్పున. ఎన్ని ఉంటాయండి మొత్తం అక్కడ? ఇక్కడంతా ఇది చిన్నప్పుడు కదా 40 ఉంటుంది. 40కి ఎక్కువ ఉంటాయి. 40 ఉంటాయి. మిగులుతుంది మీకు? దీంట్లో మిగులుతుందా? ఇందులోనే మిగులుతా? దీంట్లో కూడా మిగులుతుంది. అంటే 500 అంతా మిగులుతుంది సార్. 400కి ఇచ్చేసారా? 400కి ఇచ్చేసారు.
గుమ్మడికాయలు మాది కాదు సార్, ఉన్నాయి కానీ మా ఊరు 700 కమిషన్ సార్, మాకు అలా తగ్గించేసి మీరు 500 400కి ఇచ్చారు. ఇది 400కి ఇచ్చారేటండి, చూడండి. వచ్చారండి సూర్యవరమా మొత్తం అంతా అల్లేనా? ఇది ఎలాగిస్తున్నారు ఇది మీరు? 20 రూపాయల 3. 20 రూపాయలు 3 ఇస్తున్నారా? మీరే పండిస్తున్నారా? మరి ఇదేంటండి ఇది? ఏం దుంపలండి? మటన్ దుంపల. అది ఎలాగా కేజీ లెక్కన? మామూలు కూడా ఇచ్చేస్తారా? అదే రకంగా ఎలాగిస్తున్నారు గెల? 100, 150. ఆ విధంగా అలాగిస్తున్నారు. మన వాళ్ళు ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. అంతే, మీరు రైతులు కాబట్టి ఇంకా చిందనకాలు ఇచ్చేస్తున్నారు. మార్కెట్ పెద్దగా లేదండి, మార్కెట్ లేకపోవడం వల్ల ఇక్కడికైనా ఏ మార్కెట్కి వెళ్తారు ఇంకా మీరు? చింతపల్లి వెళ్తారా? మరి అది లంబసింగ్ వెళ్ళరా? చింతపల్లి ఇది వెళ్తారా? అయితే అమ్మేశారా? గిట్టుబాటు వచ్చిందా లేదా? గిట్టుబాటు వచ్చిందా? ఆ పిక్కలకి కొద్ది రేటు ఉన్నట్టుంది. పిక్కల రేటు ఉంది. అదే చూసాను. మీరు అమ్మినట్టున్నారు. ఇక్కడ కూడా శ్రమ అండి, దాన్ని మళ్ళీ కాయ పోయాలా, నైట్ అంతా చాలా శ్రమ. ఇప్పుడు ఎంతకి ఇచ్చేస్తారు అది? దీనికి ఎప్పుడు వాటర్ ఉండాలా? ఎండ కాస్త ఆ విధం మచ్చ వస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఎర్రదుంపల మూట అనమాట. ఒక్కొక్క మూట వచ్చేసి 550 అనమాట. చూడండి, ఎర్రదుంప అంత ఇదనమాట. చూడండి, ఉంది కదా, అది ఎర్రదుంప అనమాట. ఇది 550 బ్యాగ్. తమ్ముడు మీ పేరు? నా పేరు గుంట బలరామూర్తి అండి. అది గోవాడ. ఏం తెచ్చారు? శ్రీరామ్ పిక్కలు తీసుకొచ్చామండి. అమ్మేశారా? లాభానికనా నష్టంగా? లాభంగా. సరే సరే. ఇప్పుడు సంత చేసి వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారా? ఆటో వేసుకుని వచ్చారా? ఆటో మీద వచ్చారా? అందరూ కలిసి వచ్చారు. ఓకే ఓకే. సంత 6 గంటల నుండి 10 గంటల, అంటే సాయంకాలం వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు రైతులు తెచ్చి అమ్ముతారు. ఇప్పుడు అమ్మే టైం అయితే 6 గంటల నుండి 10 గంటల వరకు మార్కెటింగ్ ఉంటుంది. 10 గంటల నుంచి సంత ఉంటుంది. 10 గంటల సంత, 6 గంటల వరకు సంత తెచ్చారండి. దుంపలు తెచ్చారా? ఈయనా? అదెలా బ్యాగ్ ఎలాగండి? ఎర్ర దుంపలు కదా? ఎన్ని తెచ్చారు మూటలు? ఒకటి తెచ్చారా? అమ్మేస్తారు కదా? ఎంతకి? 550కా? ఎక్కడి నుంచి వచ్చారు తమ్ముడు? ఎక్కడి నుంచి వచ్చారు? కొత్త వలస.
ఆహా. ఇది ఎలాగ ట్రే ఎలాగ ఇస్తున్నారు ఇది? పుల్లు ఉంటే 500 ఇస్తుంది. ఫుల్ ఎంత 500? ఇది ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇది? 300. తక్కువ ఉన్నాయనా? ఇది ఏం చెక్కడు కొద్దిగా వెరైటీగా ఉంది ఇది. వల్ల చెక్కళ్ళ. ఇంకేం తెచ్చారు తమ్ముడు మీరు? ఈ 2 తెచ్చారా? అమ్మేశారు, ఇంకా అమ్మలేదా? ఆహా. కదా అదే కొనేసే సాంబార్ ఫ్రెండ్స్, ఇది రైతుల నుంచి అయితే దళారులు అన్నమాట, వ్యాపారస్తులు కొనుక్కొని వాళ్ళు మార్కెట్లో అమ్ముకుంటారు అనమాట. ఇవి మొత్తం అంతా చూస్తారు కదా, ఇదంతా రైతులు తెచ్చారన్నమాట. ఇవన్నీ రైతులు తెచ్చినటువంటి కూరగాయలు ఇవన్నీ. ఎలాగిస్తున్నారు బస్తా? ఎలా ఇస్తున్నారు బస్తా? 400. ఎన్ని కేజీలు ఉంటుంది అది? బస్తా లెక్కనా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కొత్తపాలెమా? ఏమేమి తెచ్చారండి మీరు? కందులు, గుమ్మడికాయలు అన్నీ అనుకో. శ్రీరామ కందులా? అమ్మేశారా? అమ్మేశారా? ఎంతో అమ్మేసి సంచేసి వెళ్ళిపోతారా? పన్నుకి వెళ్ళిపోవాలి. మీరేం తెచ్చారమ్మా? మీరేం తెచ్చారు? అమ్మేశారా? ఇయ్యేనా? మీరేం తెచ్చారు? ఇంక అమ్మలేదా? బేరం కుదరలేదు. మీరు ఆ ఊరు నుంచి వచ్చారా? ఏమేమి తెచ్చారండి మీరు? ఇది ఎంత చెప్తున్నారు మూట మీరు? ఇది ఎంత చెప్తున్నారు లాగా? ఎంత? 3000 చెప్తున్నారా? ఎన్ని కేలు ఉంటుంది మరి అది? 3000 చెప్తున్నారు. బేరం కుదిరితే ఇచ్చేస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడ కొత్తకోట. మీరు కంచి పట్టుకుని వెళ్ళి మీరు వ్యాపారం అమ్ముకుంటారమ్మా? సరే అమ్మా. ఏం పేరు? ఏం తెచ్చారు మీరు? ఏం తెచ్చారు? తెలుగు రాదా? తెలుగు రాదా? తెలుగు రాదట. మూడు కలిపి చెప్తున్నారండి. ఈ వర్షానికి మధ్య వచ్చి అంతే అక్కడ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఓన్లీ రైతులు అలాగే దళారుల మధ్య అయితే వ్యాపారం జరుగుతుందన్నమాట. 10 వరకు జరుగుతుందంట. తర్వాత నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ మొత్తం అంతా రైతులండి. ఇక్కడ రైతులు అలాగే వ్యాపారస్తులు అన్నమాట. ఇక్కడ అంతా
Thank you.